హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్ కుకింగ్ విత్ లిఖిత. ఇవాళ నేను అది డిటాక్స్ వాటర్ ఒకటి చూపిస్తా. నెక్స్ట్ ఇంకొకటి బఠానీలు, పచ్చి బఠానీలు ఉంటాయి కదా, అవి ఫ్రై చేస్తున్నా, అదొకటి చూపిస్తా. నేను ఇక వంట అయితే మెంతికూర పప్పు ఆలుగడ్డ ఫ్రై చేస్తున్నా, కానీ అవి ఆల్రెడీ మీకు చూపించిన, ఇంకెన్నిసార్లు చూపిద్దాంలే అని అది వదిలేస్తా. కానీ ఈ రెండు మాత్రం చూపిస్తున్నా. ఫస్ట్ అయితే ఒక రెండు అంటే మన వాటర్ గ్లాస్తో ఒక గ్లాస్ వాటర్ తీసుకొని కొంచెం మరిగియాల. నెక్స్ట్ ఇంత అల్లం అంటే ఒక 1 ఇంచ్ అల్లం ఉంది, దీంట్లో వేసేస్తున్నా. తర్వాత ఒక 10 మిరియాలు అనుకోండి, కొంచెం సన్నం దంచిన నేను. నెక్స్ట్ ఒక చిన్న టీ స్పూన్ ఇంత పసుపు. ఇప్పుడు ఈ వాటర్ మంచిగా మరగాల, అంటే 1 గ్లాస్ వాటర్ పోసినాం కదా, కనీసం హాఫ్ అన్న అవ్వాలా. ఇది కొంచెం కోల్డ్ కాఫ్ తగ్గిస్తుందని ఇది ఇవాళ చేస్తున్నా. మేము రోజు డిటాక్స్ వాటర్ తాగుతాం, కానీ ఏదో ఒకటి తాగుతాం, ఇది అనే కాదు. ఒకరోజు లెమన్ వాటర్, ఒకరోజు అఫ్రెష్ అంటే హెర్బల్ లైఫ్ అఫ్రెష్, ఇంకొక రోజు సిన్నమన్ వాటర్, ఒకరోజు జీరా వాటర్, ఏది దొరికితే అది, ఏది గుర్తుకొస్తే అది. ఇవాళ అయితే కొంచెం ఇప్పుడు చూడండి నా వాయిస్ ఎట్లా అయిపోయిందో ఆల్రెడీ తెలుస్తుంది మీకు. ఈ కోల్డ్ కాఫ్ తగ్గట్లేదు, అందుకే ఇది ఒకసారి చేస్తున్నా. ఇది మరగనియండి, పెద్ద మంటనే పెడుతున్నా, నేను ఇక్కడే ఉన్నాను. ఓకేనా? అవును, రోజు చెప్పడం మర్చిపోతున్నా. ప్లీజ్ అండి, కొత్తగా నా ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం ప్లీజ్. పాత వాళ్ళు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కూడా చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు, ఎందుకంటే సబ్స్క్రైబర్స్ కంటే ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు, ప్లస్ లైక్ చేస్తలేరు. కాబట్టి కొంచెం మర్చిపోకుండా చేయండి. ఇది మరిగేలోపు ఇప్పుడు ఒక హాఫ్ చెక్క దీంట్లో నిమ్మరసం పిండుతా, అంటే ఈ వాటర్లో కాదు, ఈ గ్లాస్లో. దీంట్లో హాఫ్ చెక్క లెమన్ వేసిన కదా, ఒక 2 టీ స్పూన్లైనా ఒకటైనా మన స్వీట్నెస్ని బట్టి హనీ. కొంచెం తీయగా తాగాలనిపిస్తే 2 టీ స్పూన్లు, వద్దు అనుకుంటే ఒకటి సరిపోతుంది. నేనైతే 2 వేసిన. ఇక చూడండి, ఇప్పుడు ఇవి మరిగినాయి కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. మంచిగా మరిగింది చూడండి, అల్లంలోని మొత్తం ఏమంటారు రసం, మిరియాల్లోంచి అన్నిటిలోంచి వాటర్లోకి వచ్చేసింది. కాబట్టి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇది వేడిగా అంతే, మనం టీ తాగుతాం చూడండి, అట్లనే తాగాల. మరీ చల్లగైనాక తాగితే దానివల్ల బెనిఫిట్ ఏముండదు. కాబట్టి వేడిగానే తాగాలి, మనం తాగగలిగినంత వేడి. ఇక చూడండి మా డిటాక్స్ వాటర్ ఇట్లా రిలీఫ్ అనిపిస్తుంది తాగుతూ, ఒక రిఫ్రెష్మెంట్ అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ఇవి ఫ్రై చేయడానికి, అంటే ఇది కూర కోసం కాదు, స్నాక్స్ లాగా. కొంచెం ఆయిల్ వేసిన, ఇంతే ఆయిల్, వీటికి తక్కువ ఆయిల్ పడుతుంది. ప్లస్ నా దగ్గర కొన్ని ఉన్నాయి కాబట్టి వేస్తున్నా, అంటే కొంచెం ఆయిల్ వేసిన. వాటర్ అంటే కడిగేసిన నేను వీటిని, వాటర్తో వేయకండి, కొంచెం వాటర్ తీసేసేయాలి. కానీ ముఖం మీద పేలుతాయి, ఇవి జాగ్రత్తగా ఉండాలి. అంటే మూత పెట్టేయండి, లేకపోతే దూరం ఉండాలి. కానీ మొహంకే వచ్చి పడతాయి, పిచ్చి కంటనే ఉంటాయి, వాటికి ఫుల్ కోపం ఉంది. ఒకసారి మంచిగా కలిపేసి కొంచెం ఆగి మూత పెడతా. ఇప్పుడే మూత పెడితే వాటర్ బయటకు వచ్చేస్తాయి, అందుకే కొంచెం ఒక 2-3 మినిట్స్ ఆగి మూత పెడతా. చూడండి, ఇటు సైడ్ పప్పు చేస్తున్నా, ఇది మీకు ఏం చూపెట్టలేను. చూడండి, ఇట్లా పైన స్కిన్ ఉంది కదా, అది ఇట్లా ముడతల్లాగా అవుతుంది, మనం మిరపకాయలు గోలిస్తే అవుతుంది చూడండి, అట్లా మంచిగా ఫ్రై చేయాలి. ఇప్పుడు ఈ సీజన్లో బఠానీలు, మెంతి కూర ఎక్కువ వస్తుంది కదా, అందుకే ఎక్కువ సార్లు మా ఇంట్లో మెంతి కూర పప్పు, లేకపోతే బఠానీలు వేసి అన్నం, ఇవే చేసుకుని ఉంది. ఎందుకంటే మళ్ళీ తర్వాత కొన్ని రోజుల తర్వాత రావు. ఇది స్టోరేజ్ చేసుకున్నామంటే అబ్బా అదో పెద్ద పని, చాలా టైం పడుతుంది. ఇవి బాగా ఫ్రెష్గా ఉన్నాయని మూత పెట్టగానే వాటర్ వచ్చేస్తున్నాయి, అందుకే మూత పెట్టి ఫ్రై చేయట్లేదు, మూత తీసే ఫ్రై చేస్తున్నా. కానీ మంట మాత్రం చిన్నగా పెట్టండి. చూడండి ఇంత మంచిగా ఫ్రై అవుతున్నాయి ఇవి. అంటే ఇది కర్రీలాగా కూడా చేసుకోవచ్చు, ఇంకోసారి నేను కర్రీ చేస్తాను చూపిస్తాను. ఇప్పుడు మాత్రం స్నాక్స్ లాగానే చేస్తున్నా. ఇది చూడండి, ఒకటి నోట్లో వేసుకొని చూసినా తెలిసిపోతుంది ఫ్రై అయ్యిందా కాలేదా అని. ఇంకొంచెం కావాలి, ఒక 2 మినిట్స్ అంతే.
ఇవి ఫ్రై అయినాయి కదా. ఉప్పు ఎక్కువ పట్టదు, కొంచెమే పడుతుంది. ఇంత కూడా పట్టదు, ఇంత సగం వేస్తున్నా. ఉప్పు వేసి 1 నిమిషం కలపండి. వెంటనే కారం వేయొద్దు, ఎందుకంటే ఇది ఉప్పు అనేది వీటి లోపలికి పోవాలి కాబట్టి 1 నిమిషం, ఎక్కువసేపు అని కాదు. నెక్స్ట్ కారం కొంచెమే పడుతుంది. కారం వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నా. ఇది కూడా 1 నిమిషం కలపండి. నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, ఏదో వేసినమా వేయలేమా అన్నట్టు. ఇది కూడా ఒకసారి కలిపితే, లెమన్ ఇష్టమైతే లెమన్ వేసుకోవచ్చు, లేకపోతే లేదు. నేను ఆల్రెడీ ఇవాళ మెంతికూర పప్పు పుల్లగానే ఉంటుంది కాబట్టి దీంట్లో లెమన్ వేస్తలేను. చూడండి ఎంత బాగుంది, చాలా హెల్దీ అంట ఇవి. ఈ సీజన్లో వస్తాయి కాబట్టి ఎక్కువ మట్టుకు తినడానికి ట్రై చేయాలి. కారం వేసినప్పుడు స్టవ్ ఆఫ్ చేయాలి, లేకపోతే మాడు వస్తుంది కారం. చూడండి బాగున్నాయి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఒకటి నోట్లో వేసుకొని చూస్తే కూడా మనకు అర్థమైపోతుంది. మనం పడితే కూడా ఇప్పుడు వేసుకోవచ్చు, ఏం పట్టదు, బాగున్నాయి. ఇదిగోండి మా పప్పు. ఒక సైడ్ ఏమో రైస్ కుక్కర్లో బియ్యం పెట్టిన, ఒక సైడు పప్పు అవుతుంది, ఇంకో సైడు స్నాక్స్ అవుతున్నాయి. మా కళ్యాణ్ తేజ్కి వంట అయిపోయినట్టే, కానీ ఇంకా మా పిల్లడు లేవలేడు. చూడండి మా స్నాక్స్ ఎంత బాగున్నాయి. ఓకేనా, బాయ్ అండి.